నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 24 జనవరి 2025 శుక్రవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:03 తిథి దశమి రాత్రి 7:20 వరకు తదుపరి ఏకాదశి తిథి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 7:01 వరకు వర్జ్యం ఉదయం 9:28 నుంచి 11:12 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 9:07 నుంచి ఉదయం 9:51 వరకు తదుపరి అంటే తిరిగి మధ్యాహ్నం 12:50 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాల సమయం ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:39 వరకు. బ్రహ్మముహూర్త సమయం ఉదయం 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:51 నుంచి రాత్రి 9:35 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 24, 2025 దిన ఫలితాల్లో అన్ని రంగాల వారికి గ్రహ స్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి అనే అంశంలో గ్రహస్థితులు సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మీనరాశిలోను, కుజుడు ధనుర్రాశిలోను, బుధుడు మకర రాశిలోను, గురుడు మేషరాశిలోను, శుక్రుడు కుంభరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ వీరి సంచారం వల్ల మేషాది ద్వాదశ రాశిలో వారికి ఎలాంటి ఫలితాలు, ఏ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలా, ఎలాంటి ఫలితాలు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పరిశోధనా రంగంలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలని పొందే అవకాశము, రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగంలో చదువుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు విదేశ వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. వ్యవసాయదారులకు ఖరీదైన పంటలను కనుక వేసినట్టయితే విశేషమైన లాభాలు పొందుతారు. ఆరోగ్య పట్ల చూసినట్టయితే మానసిక ఒత్తిడి ఉండే అవకాశము, మనోవేదనకు గురయ్యే అవకాశం గోచరిస్తోంది. కొంచెం తగ్గించుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ లేదా నిర్ణయాలు కానీ తీసుకుని తద్వారా అవి ఆచరణలో పెట్టడానికి ఇది శుభ సమయము. సంతాన పరంగా కానీ లేదా వివాహ పరంగా కానీ ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈరోజు చక్కని సమయము. పారిశ్రామిక రంగం వాళ్ళకి చూసుకున్నట్టయితే ప్రణాళికాబద్ధంగా కనుక మీరు ఏ పని మొదలుపెట్టినా లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఒక ప్లాన్ ప్రకారం కనుక అకార్డింగ్ టు దట్ మీరు నడిచినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. తరువాత ఐటీ రంగంలో ఉన్న వారికి డేటా ప్రాజెక్ట్లో విజయాలు సాధిస్తారు. కళారంగంలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగి విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఇటు నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, సినీ గాయని గాయకులు కానీ, నటీనట వర్గం వారు కానీ అందరికీ మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు భూములు కొనుగోలు చేస్తారు. వెంచర్లను వేసే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప మీ మనుగడ కొంచెం కష్టం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ లేదా ఈరోజు కానీ తప్పనిసరిగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని 5 అరటి పళ్ళను కనుక స్వామివారికి నివేదించినట్టయితే మీ గ్రహానికి సంబంధించినటువంటి, మీ జాతకానికి సంబంధించినటువంటి ఏవైనా ఒడిదుడుకులు కానీ అడ్డంకులు కానీ ఉంటే అది పోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలను పాటించుకోండి, సత్ఫలితాలను పొందండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి.
ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడితేనే కానీ ఫలితం పొందలేరు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, ఏదైనా కొత్త కెరియర్లో చదవాలనుకున్నా, కొత్తది ఏదైనా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈరోజు బాగాలేదు కాబట్టి దాన్ని మీరు వాయిదా వేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్కి ఇది అనువైన కాలము. వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపార పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే కనుక అంటే నూతన పెట్టుబడులు ఈరోజు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యవసాయదారులకు నీటి వనరుల ప్రభావం వల్ల ఆ ప్రభావము మీ పంటలపై పడి మంచి ఫలితాలను లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. ఆహార వ్యవహారాల్లో నియమ నిబంధనలు పెట్టుకొని ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ బంధాలు మరింత బలపడి శుభవార్తలు వినడము, స్థిరచరాస్తులను దక్కించుకోవడము అంటే కాపాడుకోవడంతో పాటుగా కొంతమందికి స్థిరచరాస్తులను అమ్మే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీలో తప్పనిసరిగా మీరు శిక్షణ తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆహ్వానాలు, పారితోషికం పెరగడాలు, తర్వాత అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల మీద మీరు విజయం సాధించాలి అంటే దానికి తగిన ప్రణాళికను మీరు ఈరోజు ఏర్పాటు చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్ కనబడుతుంది. వెంచర్లు విస్తరించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కృష్ణుడికి సంబంధించిన ఆలయాలను దర్శించడంతో పాటుగా కృష్ణుడికి ఏదైనా నివేదన చేసి స్వామివారికి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక కొంత అనుగ్రహం కలిగి విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. కృష్ణుడికి సంబంధించిన ఆలయాలను తప్పక దర్శించండి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే సృజనాత్మకంగా ఉంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ప్రమోషన్స్, ఒక కీలకమైన సమాచారం మిమ్మల్ని ఉత్సాహపరిచే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు సహజమైన వనరులు ఉపయోగించడం వల్లనే మీకు అధికమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. నీటి పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య పరిస్థితి చూస్తే తప్ప సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశము అంటే జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటి సీజనల్వే వస్తాయి తప్ప ప్రత్యేకంగా ఏ రుగ్మతలు కానీ అనారోగ్య సూచనలు కానీ ఏమీ లేవు. ఒకంత మంచిగానే కనపడుతోంది. కాకపోతే కొంతమందికి గతంలో ఎటువంటి అంటే లంగ్స్కి సంబంధించి లేదా ఊపిరికి సంబంధించినటువంటి ఏవైనా అంటే ఆస్తమా కానీ ఇలాంటివి ఏవైనా వ్యాధులు ఉన్నవాళ్ళు డాక్టర్ పర్యవేక్షణ ఈరోజు తప్పనిసరి చేసుకోండి. మిగతా వారికి అయితే అక్కర్లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో గతంలో ఏదైనా కలహాలు కానీ, విడిపోవడాలు కానీ, ఒత్తిడులు కానీ ఉన్నట్టయినా లేదా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ బంధువుల్లో కావచ్చు లేదా మీ కుటుంబంలో కావచ్చు అలాంటివి ఏవైనా గతంలో ఉండి ఉంటే అవి ఈరోజు సమసిపోయి మంచిగా మెలిగే అవకాశం కనబడుతోంది. తరువాత పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెరుగుదల కోసము మీరు కొత్త కొత్త టెక్నిక్స్ని ప్రయత్నం చేసినట్టయితే అంటే మీ వ్యాపార విస్తరణ కోసం కావచ్చు లేదా మీ ప్రోడక్ట్స్ విస్తరణ కోసం కావచ్చు లేదా అంటే మంచి రేటు కోసమైనా కానీ కొత్త టెక్నిక్స్ని కనుక మీరు అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ప్రోగ్రామింగ్లో నైపుణ్యత అలవరుచుకోండి, నేర్చుకోండి. కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్తో పాటు కొత్త కొత్త అవకాశాలు, పారితోషికం పెరగడం కూడా కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రసంగం శక్తిని పెంచుకోండి. కొత్త పథకాలను ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా, ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా తగిన మేధాశక్తిని ఉపయోగించి తీసుకువెళ్ళినట్టయితే కనుక మంచి పేరు పొందే అవకాశం కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ప్లాట్లు కొనుగోలు చేసి భూమి విస్తరణ చేసి రేటును నిర్ణయించడానికి ఈ రోజు అయితే పెట్టుకోకండి, మరెప్పుడైనా పెట్టుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ చేయించుకోండి లేదా చేసుకోండి. దానికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం ద్వారా కూడా కొన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.